హాయ్ హలో అందరికి నమస్తే. ఇప్పుడు చెప్పే టాపిక్ వచ్చేసి ఏంటంటే మన మాన్యువల్ కారు బ్రేక్ ఫెయిల్ అయితే రన్నింగ్లో ఉన్నప్పుడు బ్రేక్ అనేది ఫెయిల్ అయితే ఎట్లా కంట్రోల్ చేసుకోవాలో చెప్తా. ఈ ఆటోమేటిక్ కార్ గురించి వచ్చేసి తర్వాత వీడియోలో చూసుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఏంటి అని అంటే మాన్యువల్ కార్లో బ్రేక్ అనేది రన్నింగ్లో ఉన్నప్పుడు బ్రేక్ ఫెయిల్ అయినప్పుడు ఎట్లా కంట్రోల్ చేసుకోవాలో అనేది చూసుకుందాం. ఏమైపోతుంది అంటే అందరు ఏం చేస్తారంటే ఫుల్గా భయం పడిపోతారు. మెయిన్గా వచ్చేసి బండి బ్రేక్ ఫెయిల్ అయిందంటే ఆగమాగం చేసేసి బండి చెట్టుకు కానీ దేనికో ఒక దానికి గుద్దేస్తూనే ఉంటారు. గుద్దేస్తారు, లేదంటే భయం బట్టి ఏదో ఒకటి డివైడర్ ఎక్కిస్తారు, లేదంటే ఏం చేస్తారంటే హ్యాండ్ బ్రేక్ వేసుకుంటారు. సో ఎప్పుడు కూడా ఈ హ్యాండ్ బ్రేక్ కానీ చెట్టుకు గుద్దడం కానీ ఎప్పుడు కూడా చేయకూడదు. మనకు మాన్యువల్ కార్ వచ్చేసి ఆప్షన్స్ ఉంటాయి. మనకు బండి ఆపుకోవడానికి ఒకటి ఉంటుంది. అదేంటి అని అంటే గేర్లలో ఉంటుంది. మనకి ఏంటంటే మన గేర్లో ఇట్లా ఏం చేస్తాము, ఫస్ట్ గేర్ వేసేటప్పుడు లైన్ వేసుకుంటూ పోతాము. 1 2 3 4 5 6 అని అంత 5 స్పీడ్లో ఉన్నప్పుడు 100 స్పీడ్లో మన బ్రేక్ అనేది ఫెయిల్ అయింది అనుకోండి. ఫెయిల్ అయితే ఏం చేసుకోవాలని అంటే నువ్వు ఇప్పుడు ఎంత స్పీడ్లో ఉన్నావో అంత స్పీడ్లో 5th గేర్లో ఉందనుకో. 5th గేర్లో ఉంటే ఏం చేసుకోవాలని అంటే గేర్లు అనేది మెల్లమెల్లిగా ఒక్కొక్కటి తీసుకోవాలా. లేదు నేను ఒక్కసారి అన్ని గేర్లు తీసుకుంటానంటే 5th గేర్లు ఉంది బండి, ఒక్కసారి నేను ఫస్ట్ గేర్ వేసుకుంటానంటే ఎప్పుడు కూడా అట్లా వేసుకోవద్దు. ఎందుకనంటే ఇప్పుడు అంత స్పీడ్లో ఉన్న బండికి మనం ఒక్క గేర్ డౌన్ చేస్తేనే బండి గుప్పించి అవుతుంది. ఒక్కసారి ఫస్ట్ గేర్ వేసినాం అనుకో ఏమైపోతుంది అంటే మన ఫస్ట్ గేర్లో మన బండి ఎంత మూవ్ అవుతుందో అంతే ఒక్కసారి స్లో అయిపోతుంది. స్లో అయిపోయి ఏమైపోతుంది అంటే బండి అనేది పల్టీ అవుతుంది. సో ఎప్పుడు కూడా ఒక్కసారి అన్ని గేర్లు అనేది తీసుకోవద్దు. లేదు మనకు హ్యాండ్ బ్రేక్ ఉంది కదా, హ్యాండ్ బ్రేక్ వేసుకోవచ్చు కదా అని అంటే హ్యాండ్ బ్రేక్ కూడా సేమ్ అంతే. అంత స్పీడ్లో ఉన్న బండికి మనం ఒక్కసారి బండి అనేది బ్రేక్ కొట్టినాం అనుకో, బ్రేక్ పడ్డలు అనేవి పట్టేసుకొని బండి ఒక్కసారి ఆగిపోయి ఏమైపోతుంది అంటే ఆడదాన్ని ఇట్లా స్కిడ్ అయ్యేసి బండి అనేది పల్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఎప్పుడు కూడా హ్యాండ్ బ్రేక్ లాక్కూడదు. ఏం చేసుకోవాలంటే ఇప్పుడు 5th గేర్లు ఉందనుకో, ఏం చేసుకోవాలంటే 5th గేర్లు ఉంది మనకు ఒక స్పీడ్లో ఉంది కాబట్టి ఏం చేసుకోవాలని అంటే న్యూట్రల్ చేసుకొని కొద్ది సైడ్ కానీ 4th గేర్ వేసుకోవాలా. 4th గేర్ వేసుకొని క్లచ్ మొత్తం వదిలేసి ఒక స్పీడ్కి గుప్పించుకుంటూ 4th గేర్ స్పీడ్ దాకా వస్తుంది. అప్పుడు ఏం చేసుకోవాలంటే మెల్లగా మళ్ళీ 3rd గేర్ వేసుకోవాలి. 3rd గేర్ వేసుకొని మళ్ళీ బండి క్లచ్ వదిలేసి మళ్ళీ మెల్లిగా వదిలేసుకోవాలి. మళ్ళీ 3rd గేర్ స్పీడ్ అయిపోతుంది. 3rd గేర్ స్పీడ్ అయిపోయినా మెల్లగా ఏం చేసుకోవాలంటే మళ్ళీ 2nd గేర్ వేసుకోవాలి. 2nd గేర్ వేసుకున్న తర్వాత మెల్లిగా అట్లా సేమ్ యాసిస్ మళ్ళీ గుప్పించి మళ్ళీ 2nd గేర్ స్పీడ్కి వస్తుంది. ఆ తర్వాత ఫస్ట్ గేర్ వేసుకోవాలి. ఫస్ట్ గేర్ వేసుకున్న తర్వాత మనం బ్రేక్ అనేది మనకు పనిచేయదు కాబట్టి రేస్ కూడా మనం ఎందుకంటే యూజ్ చేయం కాబట్టి ఏమవుతుందంటే గుప్పించి ఫస్ట్ గేర్లో బండి అనేది ఆగిపోతుంది. సో లేదు అని అంటే నువ్వు అంత స్పీడ్లో ఉన్నప్పుడు బండి తీస్తావు కదా, ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయని అంటే నీకు క్లచ్ ప్లేట్లు కానీ ఇంజన్ కొద్దిగా అంతే ఖరాబ్ అయిపోతుంది. సో మనిషి ప్రాణం కన్నా ఎక్కువ అవేమీ కాదు. సో ఖరాబ్ అయితే మళ్ళీ చేయించుకోవచ్చు. సో ఎప్పుడు కూడా చెట్లకు కానీ అవిటి కానీ ఎప్పుడు కూడా రాంగ్ డిసిషన్ తీసుకొని చేసుకోవద్దు. మన మాన్యువల్ కార్కి ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో ఎప్పుడు కూడా ఈ గేర్లు అనేది ఒక్కొక్కటి తీసుకుంటూ రావాలా. అన్నీ ఒక్కసారి తీసుకోవద్దు. మళ్ళీ అన్నీ ఒక్కసారి తీసుకున్న బండి అనేది పల్ట్ అవుతుంది. ఓకే, మళ్ళీ ఏంటంటే ఆగమైపోయి హ్యాండ్ బ్రేక్ వేస్తారు. హ్యాండ్ బ్రేక్ కూడా వేసుకోవద్దు. ఓకే, కొద్దిగా ఆలోచించి ఏ టెన్షన్ తీసుకోకుండా మెల్లిమెల్లిగా ఒక్కొక్క గేర్ తీసుకుంటూ ఉండాలా. ఓకే, మరి ఏంటి అని అంటే ఇప్పుడు ఈ వీడియో చూసుకున్నాము, ఈ వీటి గురించి చెప్పినా కదా. ఇప్పుడు గేర్లు అనేది ఒకటి డౌన్లోడ్ ఒకటి తగ్గించాలని. ఇప్పుడు వచ్చేసి ఏంటి అని అంటే రన్నింగ్లో నేను చూపిస్తా అంటే అంత స్పీడ్లో ఉన్నప్పుడు బండి అనేది ఎట్లా గుప్పించి ఆగిపోతుంది అన్నది. ఓకే, సో అందరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు మనమంతా థియరీ చూసుకున్నాం కదా, ఇప్పుడు ప్రాక్టికల్గా చేద్దాము. బండి స్పీడ్లో ఉన్నప్పుడు ఒక్కొక్క గేర్ అనేది డౌన్ చేస్తే బండి ఎట్లా అవుతుంది అన్నది చూపిస్తా. ఓకేనా, చేద్దామంటే కొద్దిగా భయంగానే ఉంది. ఎందుకనంటే బండి క్లచ్ ప్లేట్లు కానీ ఇవన్నీ ఖరాబ్ అయిపోతాయి. సో మీకోసం ఏదైనా చేయడానికి రెడీ. కాకపోతే మీరు ఏంటి అని అంటే అందరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నా. ఓకే గైస్, ప్లీజ్ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఏం చేస్తున్నానంటే బండి మూవ్ చేస్తున్నా ఫస్ట్ గేర్ వేసుకొని. మళ్ళీ ఏంటి అని అంటే 5th గేర్ వరకు అయితే వేసుకుంటాను. నేను 4th గేర్ నుంచే డౌన్ చేసుకుంటాను. ఎందుకంటే 5th గేర్ వేసుకోవాలంటే మినిమం 5 స్పీడ్లో 70-80 స్పీడ్లో ఉండాలి. కాబట్టి అంత స్పీడ్లో మనం గేర్లు తీసుకుంటామంటే గేర్ అనేది మొత్తం ఖరాబ్ అయిపోతుంది. సో నేను 4th గేర్ వరకే వెళ్ళి 4th గేర్ నుంచి తక్కువ డౌన్ చేసుకుని వస్తున్నా. ఓకే, ఫస్ట్ గేర్ వేసుకున్నా, మూవ్ అవుతుంది బండి చూడొచ్చు. 2nd గేర్ వేసుకున్నా, 3rd గేర్ వేసుకున్నా,
4th గేర్ వేసుకుంటున్నా. బండి స్పీడ్ చేసుకొని ఇప్పుడు 4th ఉంది కాబట్టి ఏం చేస్తున్నా అంటే జస్ట్ క్లచ్ నొక్కేసుకొని 3rd గేర్ వేసేసుకొని ఒక్కసారి క్లచ్ వదిలేసిన. మళ్ళీ ఏంటంటే మళ్ళీ క్లచ్ నొక్కేసుకొని మళ్ళీ 2nd గేర్ వేసుకున్నా. ఇక మళ్ళీ బండి గుప్పిస్తున్నది. మళ్ళీ ఏం చేసినా మళ్ళీ 1st గేర్ వేసేసుకున్నా. ఇక మళ్ళీ బండి గుప్పించింది. ఇట్లా అనేది మనం రేస్ చేయకపోతే బండి అనేది ఆగిపోతుంది. సో ఎప్పుడు కూడా బండి మన బ్రేక్ ఫెయిల్ అయినప్పుడు ఇట్లా ఒక్కొక్క గేర్ డౌన్ చేసుకుంటూ తీసుకోవాలి. ఒక్కసారి అన్ని గేర్లు ఒక్కసారి తీసుకోవద్దు. ఒకసారి గేర్లు తీసుకున్నాం అనుకోండి పల్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ప్లీజ్ అందరూ కూడా ఈ విధంగా ఎప్పుడు కూడా బ్రేక్ ఫెయిల్ అయితే లైన్గా తీసుకోవాలి. అన్నీ ఒక్కసారి ఎప్పుడూ తీసుకోవద్దు. ఓకే.